ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మనిషి అనాలన్నా నాకు సిగ్గేస్తుంది వాళ్ళ రోజున. గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడండి? రాష్ట్ర హోంశాఖ మంత్రి గురించి ఇష్టారీతిన మాట్లాడతాడా? ఒక మహిళ గురించి నీకు అక్క చెల్లెలు లేరు, నీ ఇంట్లో పెళ్ళం బిడ్డలు లేరు, నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీ ఆడవాళ్ళని అలానే మాట్లాడితే నోరు మూసుకుంటావా నువ్వు కూడా? ఒక టీచర్గా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని చెంపలు వాయగొట్టాలి పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఆడవాళ్ళ గురించి. దీన్ని ఏమంటారో తెలుసా? అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఓ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు, ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా నీకు కూడా, లేదా రాకపోతే నేర్చుకో. మేకప్ గురించి మాట్లాడడం, మీలాంటి పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు, ఎంత తమాషాలు ఆడుతున్నావా? ఇంకో మంత్రి బయలుదేరుతుంది బీసీ శాఖ మార్చుల గురించి మాట్లాడుతూ నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అని మాట్లాడుతుంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి చేసిన దాంట్లో నువ్వెంత చేసావు ఉషశ్రీ గారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తున్నావుడా? మీ పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా కూల్చేస్తే తన సొంత డబ్బులు పెట్టి 1000 రోజుల పైన అన్నా క్యాంటీన్ నడిపినటువంటి ఘనత సవితమ్మది. ఏ రోజునన్నా ఒక్కళ్ళకన్నా పట్టెడన్నం పెట్టావా ఉషశ్రీ? నువ్వు సవితమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీ సింగిల్ డే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇదే.